సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్టా నరసింగారావు ఆధ్వర్యంలో నల్లవల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015 నుండి ఆగస్టు 2023 వరకు నల్లవల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డ్ కి సంబంధించి అన్ని అనుమతులు ఇచ్చింది వారే అన్నారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం వరకు మీ పార్టీ నాయకుల హయాంలోనే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అన్ని విధాలుగా మీరే దగ్గరుండి ముందుకు నడిపారన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీపై జిల్లా మంత్రి దామోదర రాజ నరసింహ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలలో పార్టీపై నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించలేదన్నారు. నిజమైన నాయకులైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మేము ఎల్లప్పుడూ డంపింగ్ యార్డ్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, గుమ్మడిదల మండలోపాధ్యక్షుడు బొక్క ఆంజనేయులు, మాజీ మండల అధ్యక్షుడు మధ్య వీరారెడ్డి, దోమడుగు మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, సీనియర్ నాయకులు పెంటారెడ్డి, మధ్య ప్రతాప్ రెడ్డి, తులసిదాస్, మహిపాలరెడ్డి, బాలుగౌడ్, జంగారెడ్డి, మండల మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఆజార్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఈరోజు చెప్పుకుంటేనే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఉందని చెప్పుకుంటా ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే కొంచెం చూసేటోనికి మంచిగా ఉంటది. అప్పుడు కేసీఆర్ పర్మిషన్ ఇచ్చిండు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చి కడుతుంది అనేది చెప్పు పద్ధతి ఉంది. కానీ ఫస్ట్ ఇచ్చిన మొత్తానికి మర్చిపోయి ఏం తెలియని మీద ఈరోజు వాళ్ళే చేసిర్రు, గవర్నమెంట్ రాగానే కడుతురు అనడం మంచి పద్ధతి కాదు. మేము ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నాము, డంప్ యార్డ్కు వ్యతిరేకంగా ఉన్నాము, కలిసి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేమైతే ఊరుకునేటోళ్ళం కాదు అని సభాముఖంగా మీ అందరికీ. ఇంకోటి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఉన్న మాజీ ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈడ ఉద్యమం జరిగినట్టు జరుగుతుంది. మీరు కండువలు వేసుకుర్రు, కండువలు వేసుకున్న వాళ్ళు కండువ కింద పని చేసేటట్టుంటే రావాలి. మేం మాయంబడి తిరుగుండి, మేం సహకరియకపోతే ఇంకో నెంబడి కొండి. ఇష్టం లేకుంటే కండువ చేంజ్ చేసుకోర్రి, యథావిధి ఒర్రి, మంచి పద్ధతి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ కండువ వేసుకున్నామని చెప్పుకుంటూ టీఆర్ఎస్ తిరగడం మంచి పద్ధతి కాదు. వాళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తిడుతుర్రు, మీరు వాళ్ళ పక్కన కూర్చుంటుర్రు. మేము చూడడం మాకు సహించలేని విషయం ఇది. ఎందుకంటే ఇంకా చూస్తున్నాం, ఎమ్మెల్యే గారు కండువ వేసిండు, ఎమ్మెల్యే ఎంబడి పోయి మేము కండువ వేసుకున్నామని చెప్పుడు కాదు. ఈడ మాకు కనిపించాలి మీరు వీళ్ళ వాళ్ళ మాకు తెలిస్తే మాది గిట్ట మేము కార్యాచరణ ముందుకు పోతాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి మండలం అట్లాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జితో ఒక్కసారి సంప్రదింపులు జరిపి మా కార్యాచరణ ఏందో మేమందరం కూర్చొని రేపు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టడం జరిగింది. మరి గత 4వ తారీఖు రాత్రి నుంచి మరి గుమ్మడిదల మండలంలో మరి ప్యారానగర్లో నల్లవల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన డంప్ యార్డు కోసం రాత్రి నుంచి ఆ రోజు మమ్మల్ని మా పోలీసులు వస్తే ఆ రోజు 20 మంది మేము ఎందుకు వచ్చినా మాకు తెలియని పరిస్థితి. డంప్ యార్డు కోసం ఏం జరుగుతుందో అందరూ అనుకున్నాం. మేము దాని తర్వాత తెలిసింది మరి డంప్ యార్డు పడడం ఈ ప్రాంతానికి చాలా తీవ్రత నష్టం. ఎందుకంటే ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ ఉంది, ఒక పక్కన ఇండస్ట్రీలు ఉన్నాయి, వాసన పొద్దున్న లేసే వాసన ఇక్కడ ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ ఫారెస్ట్ దిక్కించి ఇక కొనే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ దిక్కించి ఎయిర్పోర్ట్స్ దిక్కించి కానీ అంత రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ ప్రాంతానికి డంప్ యార్డ్ రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి సీఎంగా వివరించినటువంటి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి డంపింగ్ యార్డు పర్మిషన్ ఇవ్వడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 2015లో అందరు ఇప్పటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి డౌన్ అంటారు. ఇది మాటలతో చెప్పేది కాదు. ప్రతి డేట్తో సహా ఏ ఇయర్తో సహా 10 ఏళ్ళ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 23 లోపు అనుమతులు ఫారెస్ట్ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ మరి నిన్న మొన్న ప్రెస్ మీట్ ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా అనుమతులు ఏ ఇయర్లో వచ్చినాయో వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మీడియా మిత్రులకి అందరికీ తెలియడం జరిగింది. మరి బీఆర్ఎస్ నాయకులు ఎంతసేపు మేము పదవులు లేకుండొచ్చు, పదవులు అనుభవించకుండొచ్చు, మీరు గత 10 ఏళ్ల నుంచి పదవులు అనుభవిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. మేము శాంతి విధంగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యకర్తలు రోడ్ ఎక్కే పరిస్థితి ఏది ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేము కసి మీదనే ఉన్నాం, ఇంకా మాకు పదవులు రావాలని ఆలోచన లేదు. ఇంకా చూసుకున్నాం కసి మీదనే ఉన్నాం. ఎందుకంటే చూస్తున్నాం మేము ఏం చేస్తున్నాం చూస్తున్నాం. మా మంత్రి గారి మీద మరి దామోదర నరసింహ గారు లేనిపోని కొన్ని అబద్ధాలు వేస్తున్నారు. ఆ అబద్ధాలు వేస్తే కబడ్దారు మళ్ళీ చెప్తున్నాం. అబద్ధాలు వేస్తే మాత్రం
ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం జిల్లాకు వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావుకు తెలుసు. మరి మన గజ్వేల్ నుంచి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మన ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ తెలియదా మన జిల్లాకు డంప్ యార్డ్ పర్మిషన్ ఇస్తున్నా ఎందుకు ఇవ్వాలి? మరి ఆయనకు ఆలోచన రాలేదా? ఈరోజు దాదాపు మార్చులనే వచ్చే ఉండే మా మంత్రి గారు ప్రెషర్ చేసి రావద్దు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గత 9 నెలల నుంచి మేము ఆపినాం. మాకు తెలుసు అది మార్చిలో ఆల్రెడీ డంప్ యార్డ్ స్టార్ట్ అయ్యేది ఉండే. ఆ స్టార్ట్ అయ్యే మూమెంట్ మేము పోయి మా మంత్రి గారి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసినామంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ గత ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పేసి మా మంత్రి గారు చెప్తే లేదన్నా మాకు ఇబ్బంది అవుతుంది, మా ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము బతకడం జరిగింది. అప్పుడున్న మా మంత్రి గారు సానుకూలంగా సరే ఆపుతా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి గత 9 నెలల నుంచి ఆపడం జరిగింది. మీరు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద తగలడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఇలా ఏదో బట్టకాల్చి మీదేస్తే మన పదవులు వస్తున్నావు, పదవులు మేమే ఉంటామని. పదవి కోసం కాదు, ప్రాంతం ఖరాబ్ అవుతుందని చెప్పేసి మేము కొట్టడం జరుగుతుంది. పదవులు ఇలా ఉంటే పోతాయి, కానీ ప్రాంతం ఖరాబ్ అయితే పొద్దున ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా యొక్క ఆలోచన. ఎందుకంటే గుమ్మాల మండలంలో పెద్ద ఎత్తున రైతులు ఉండడం జరిగింది. మరి పొద్దున్న లేస్తే మనకు ఈ ఫారెస్ట్ ఉంది, పొద్దున్న లేస్తే అంటే మామూలుగా కెమికల్ వాసన కొంచెం వచ్చినా ఈ ఫారెస్ట్ దిగించి కొంచెం మాకు తగ్గిపోతుంది. ఈ డంపింగ్ యార్డు ఈ కెమికల్ వాసన మనము 60 70 బతికే 40 బతికే పరిస్థితి వస్తుంది. మరి ఏ విధంగా? ఎందుకంటే మీరు కలిసికట్టుగా స్థానికంగా ఉండి కొట్లాడదాం అనుకున్నాం, కానీ మీరు ఎంతసేపు మా పదవులు రావాలని బట్టాల్సి మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోవాలి బీఆర్ఎస్ నాయకులకు అని చెప్పేసి ఈ సభముఖంగా హెచ్చరిస్తున్నా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మా దామోదర్ గారి గురించి మా జిల్లా మంత్రి గారి కోసం ఏటమాట మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సభముఖంగా కోరుకుంటున్నాను. చేసినటువంటి 152 ఎకరాల భూమి డంప్ యార్డ్కి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆద్యం 2013లో పడ్డది, 2015లో ఆద్యం పడ్డది. 2015లో ఆ రోజు పంచనామా చేసినటువంటి కాపీ. 2016లో ఆనాడు ఎన్విరాన్మెంటల్ అంటే అడవి ప్రాంతాన్ని ఈరోజు ఈ డంప్ యార్డ్కి 152 ఎకరాలు అలాట్మెంట్ చేయాలనే కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అలాట్మెంట్ సర్టిఫికెట్. ఎన్విరాన్మెంటల్తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆనాడు ఇక్కడికి వచ్చి కమిషనర్ 152 ఎకరాలు వీక్షించి ఈ 152 ఎకరాలు అనువుగా ఉంటుందని ఆనాటి మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి మన కేటీఆర్ గారికి వినతి పత్రం వాళ్ళు ఇచ్చి అక్కడ 152 ఎకరాలు మంచిగా ఉన్నది, అక్కడ అడవి ప్రాంతం ఉన్నది, బాగున్నదని చెప్పి అలాట్మెంట్ ఇచ్చినటువంటి పత్రం ఏదైతే ఆనాడు అడిషనల్ కలెక్టర్ కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ ఇచ్చిండు. వీళ్ళందరూ కూడా ఆనాడు 2018, 19, 23 వరకు సర్టిఫికెట్లు ఇచ్చిండు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి రావాలంటే మేడాలమ్మ దగ్గరికి రండి. మేడాలమ్మ దగ్గరికి వస్తే మేము కూడా ఒక 10 మంది తడిబట్టలతో గుడికెక్కుతాం. ఈ పర్మిషన్లు మేము ఇచ్చినవి కావు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి, టీఆర్ఎస్ కొడుకులు ఇచ్చినాయి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ సోదరులకు, కలిసి కొట్లాడదాం. మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఆరోపణలు చేస్తారండి? మేము లేమా? మా దగ్గరికి 3 ఎస్ఐలు రాలేదా? 1 గంట రాత్రి నా దగ్గరికి వచ్చారు. మేము అధికార పార్టీలు ఉన్నాం. ఒక సిఐ వచ్చి 4 పోలీస్ జీపులు వచ్చినాయి. మీతో పాటు మా అందరం కలిసి కాంగ్రెస్ నాయకులం చెదురుపులం లేమా? మీరు ఎట్లా మాట్లాడతారు? నిన్న ప్రెస్ మీట్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కలిసికట్టుగా ఉద్యమం చేద్దాం పిలుపునిస్తున్నా నేను. మళ్ళీ మీరు రేపు కౌంటర్ ప్రెస్ మీట్ ఇస్తే మాత్రం మీకు గౌరవంగా ఉండదని చెప్తా ఉన్నాం. మీరు కూడా మీ దగ్గర ఉంటే రండి, చర్చ చేద్దాం. అంబేద్కర్ చౌరస్తాలో చర్చ చేద్దాం. ఎవరిచ్చారు అనుమతులు? ఎవరిచ్చారు? తప్ప ఉప్ప జరిగిపోయింది. అందరం కలుద్దాం, కొట్లాడదాం. ప్రభుత్వంలో మేము ఉన్నప్పటికైనా మేము ముందు వరుసలో ఉంటామని చెప్తా ఉన్నాం. మేము మొన్న పోలీస్ స్టేషన్కి సాయంత్రమే వస్తే నిన్న నల్లవల్లిగా టవర్ ఎక్కి మీరు పత్రికా విలేకరులు ఆడికే వచ్చారు. నిన్న పొద్దున్న మేము నల్లవల్లినే ఉన్నాం. మన కొత్తపల్లిగా టవర్ ఎక్కి పిల్లలు మరి రోజు కార్యక్రమం నడుస్తూనే ఉంది. మేము అక్కడ ప్రాంత ప్రజలతోటి మమేకమై ఉన్నాం. మీరు చూస్తూనే ఎవరు. మేము ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళను పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఆరోపణలు మానుకోండి. ఏ విధంగా పరిష్కారం చేద్దాం? నిరవధిక సమ్మెల, నిరాహార దీక్షల, ప్రజలతో మమేకమైదాం, కొట్లాడదాం. కలెక్టర్ దగ్గరికి పోదాం, మంత్రి దగ్గరికి పోదాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం, ప్రభుత్వం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు పోదాం. నిరంతరం పోరాటం చేసి డబ్బు ఆపుదాం.
ఆ రకంగా మీరు ముందుకు రండి అని చెప్తా ఉన్నాం మేము. లేనిపోని ఆరోపణలు చేస్తే ఒక రాజకీయ దురుద్దేశంతో ఆలోచనలు చేయకండి. అనుమతులు ఇస్తారు మీరే, ఆరోపణలు చేస్తారు మీరే. కరెక్ట్ కాదని చెప్పి నేను సూచిస్తూ ప్రజా ఉద్యమం మేము చేపడతామంటున్నాం. మేము అధికార పార్టీలో ఉన్నాం, బరాబర్ మా పెద్ద మనుషుల దగ్గరికి పోతాం. మేము ఉద్యమంలో పాల్గొంటామని చెప్తాం. మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ, కీలకమైన పదవులు ఉన్నప్పటికైనా మేము ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రాంత అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్తా ఉన్నాం. ప్రాంతం అభివృద్ధి ఉండాలి, ప్రాంతం